హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా హోమ్ టూర్ అయితే మీ అందరితో షేర్ చేయబోతున్నాను. ఇదైతే బయట నుంచి అనమాట. బయట అంతా ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడైతే బట్టలు ఆరేస్తుంది మా అమ్మ. ఇదంతా కూడా బయట అనమాట ఫ్రెండ్స్. చూడండి, పంచ అంటే పంచ కాదు, ముందు. ఇంకా మనమైతే లోపలికి వెళ్తున్నాము చూడండి. అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా బయట వచ్చేసి మేము ఇక్కడ కూర్చుంటాము మంచం వేసుకొని మ్యాక్సిమము. ఇంకా ఇక్కడైతే షెడ్ అనమాట, కారు పెట్టుకోవడానికి, బండి పెట్టుకోవడానికి షెడ్. ఇంకా బయట వచ్చేసి 2 బాత్రూమ్లు ఉన్నాయి ఇక్కడ కూడా. చూడండి, ఇక్కడ కూడా 2 బాత్రూమ్లు ఉన్నాయి అన్నమాట. ఇదంతా కూడా మా ప్లేసే పక్కన. ఇదైతే మామిడికాయ చెట్టు అనమాట. చూడండి, ఇదంతా కూడా ఖాళీ స్థలం. మా ఇల్లు కట్టినాక కూడా ఇంకా ముందు అయితే ఇంత ప్లేస్ ఉందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఇక్కడ. చూడండి, పిల్లలు ఈవినింగ్ టైంలో చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడ. ఈ ప్లేస్లో అయితే మ్యాక్సిమం ఇక్కడే ఆడుకుంటారు మా పిల్లలు. ఇదైతే మా ఇల్లు కదా ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అనమాట. మా ఇంటికి వెళ్ళినాక కూడా మా హోమ్ టూర్ కూడా మీకు షేర్ చేస్తాను. అక్కడ మేమైతే ఊరి దగ్గర ఉంటాం కదా, అక్కడది కూడా షేర్ చేస్తాను మీకు అందరికీ. ఇదైతే మా అమ్మ వాళ్ళది హోమ్ టూర్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మన వీడియోని. ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం గేట్లు అనమాట. ముందుగా అయితే ఇక్కడ గేట్లు ఉంటాయి. బయట నుంచి రాగానే గేట్లు అయితే ఉంటాయి అన్నమాట, ఇట్లా వేసుకోవడానికి. లే చింతలి ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది పంచ అన్నమాట. ఇదంతా కూడా పంచ. ఇంకా ఇక్కడ ఏదన్నా బట్టలు వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఆరేస్తుంది అనమాట మా అమ్మ. బట్టలు ఎక్కువైతే మాత్రం ఇదేంటంటే కవర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, స్కిప్ చేసేయండి. బయట అయితే కార్ కవర్లు అవన్నీ ఉన్నాయన్నమాట. మా పిల్లల కోసం అయితే జోలు కూడా కట్టింది మా అమ్మ. ఇవన్నీ వచ్చేసి క్యాన్స్ అనమాట, వాటర్ నీళ్ళు తాగే. ఇవన్నీ కూడా నీళ్ళు తాగే క్యాన్స్ అనమాట. ఇవన్నీ కూడా పట్టుకుంటాము మేము. మా ఇంటి ముందుకు వచ్చింది అనమాట ట్రాక్టర్ అయితే. అవి ఇక్కడ పెట్టేసుకుంది మా అమ్మ. ఇక్కడ నుంచి అయితే మిద్ది మీదకి పోయేది అనమాట, పైకి వెళ్ళేది. మీకు పైన కూడా వీడియోస్ పెట్టాను చూడండి ప్రీవియస్ వీడియోలో. ఇక్కడైతే మా నాన్న ఎక్కువ ఇక్కడే కూర్చుంటాడు ఫ్రెండ్స్. టీ తాగడమైనా కానీ ఏదైనా ఇక్కడే కూర్చుంటాడు అనమాట మా నాన్న అయితే. మా నాన్నకి ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఏరియా అనమాట బయట. ఏటర్ అవి పెట్టుకుంటాము ఇక్కడ. ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట, ఇట్లా ఉంటుంది. మా పాప అయితే వీడియోస్ తీయట్లేదు చూడండి ఫ్రెండ్స్. ఏడిపిస్తుంది అనమాట వాళ్ళ అమ్మమ్మని జోలు వేయమని చెప్పి. ఇలా ఉంటుంది అనమాట ఎంట్రన్స్ అయితే. లోపలికి వచ్చేయండి ఫ్రెండ్స్ నాతో పాటు. ఇదంతా కూడా హాలు చూడండి, హాల్ అనమాట ఇదంతా. జోలులు మా 2 పిల్లల కోసం అయితే కట్టేశారనమాట మా నాన్న అయితే. అవన్నీ స్కిప్ చేయండి ఫ్రెండ్స్, పిల్లలు ఉంటే ఇట్లానే ఉంటుంది కదా. మా బాబు అయితే నిద్రపోతున్నాడు అక్కడ. ఓవరాల్గా హాల్ అంతా ఇట్లా ఉంటుంది చూడండి. ఇక్కడైతే డైనింగ్ ఏరియా అనమాట. ఇది ఉన్నా కానీ మేము ఎక్కువ ఇక్కడ అన్నం తినము, ఎక్కువ కింద కూర్చొని తింటాం అన్నమాట. చూడండి, సోఫాలన్నీ ఇక్కడ పెట్టేసాము.
ఇంక మా బాబు అయితే నిద్రపోతున్నాడు. మీకు ముందు హాల్ చూపిస్తాను చూడండి. ఇంకా అది ఆ ఫోటోలో ఉన్నది ఎవరంటే మా నానమ్మ మా నాన్నయ్య అనమాట. ఇంకా అదైతే మా అన్నయ్య. ఇంకా అవన్నీ వాక్యాలు అనమాట చూడండి. ఇంకా మా పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా మా చిన్న పాప ఫోటో అనమాట అది. ఇంకా మా పిల్లల మందులన్నీ కూడా నేను ఇట్లా పెట్టుకుంటాను అనమాట వచ్చినప్పుడల్లా. ఇంకా మేము లేకపోతే ఇంక ఇవన్నీ ఇక్కడ ఏం మెస్సీగా ఉండవు. నేను అంతవరకు ఉంటాయన్నమాట. ఇంకా పిల్లల మందులు అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఓవరాల్గా హాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మాది. చూడండి, టీవీ ఏరియా అనమాట అదంతా కూడా. మేమైతే ఎక్కువగా మ్యాక్సిమం ఇక్కడ టీవీ ఇక్కడే ఈ రెండింటిని బాగా యూజ్ చేస్తామన్నమాట. దీని మీద ఎక్కువ పనుకుంటాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ రూమ్ చూద్దాం రండి. ఇంక ఇదైతే ఫ్రిడ్జ్ ఏరియా అనమాట. ఇంకా ప్రీవియస్ ఇంకా అయితే కిచెన్ రూమ్లోకి వెళ్దాము. ఇదైతే కిచెన్ రూమ్ అనమాట. మీరు ప్రీవియస్ వీడియో చూసుకున్నట్లయితే నేను పెట్టేశాను కదా ఒక వీడియో కూడా మీకు అందరికీ. ఇంకా ఫ్రిడ్జ్ కూడా చూపించాను మీకు అందరికీ. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్నాక్ ఐటమ్స్, పిల్లలకి ఏదన్నా డైరీ మిల్క్స్ అలా అయితే ఉన్నాయి. ఇక్కడ తెచ్చిపెట్టాడు మా అన్నయ్య అయితే. డైరీ మిల్క్ అనమాట ఇది. ఇంకా ఓవరాల్గా ఫ్రిడ్జ్ అయితే ఇట్లా ఉంటుంది. ఇదంతా కూడా సామాన్ కడుక్కునే ఏరియా. కిచెన్ టూర్ కూడా నేను మన వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. చూడని వాళ్ళంటే నేను ట్యాగ్ చేస్తాను. ఇంకా ఇట్లా ఉంటుంది అన్నమాట మా ఇల్లు మొత్తం. కిచెన్ అనేది ఆడవాళ్ళకి బెస్ట్ ప్లేస్ అనమాట కదా. సో ఎక్కువ టైం ఇక్కడనే టైం అనేది స్పెండ్ చేస్తుంది మా అమ్మ. ఇంకా కిచెన్ ఏరియా అయితే ఇట్లా ఉంటుంది అనమాట. కింద ఇవన్నీ పెట్టేసుకున్నాము. వీటికైతే డోర్స్ అయితే చేపిలేదు ఫ్రెండ్స్. డోర్స్ అయితే చేపియాలి ఫ్యూచర్లో మనకి కుదిరితే. మా నాన్న చేపియాలా అంటున్నాడు అనమాట. చేపిస్తాము. ఇంక ఇట్లా ఉంటుందన్నమాట ఓవరాల్గా కిచెన్ రూమ్ అయితే. చూస్తున్నారు కదా. ఇంక ఇట్లా ఉంటుంది కిచెన్ రూమ్. చూశారు కదా, ఇట్లా ఉంటుంది ఓవరాల్గా కిచెన్ రూమ్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇదైతే మాత్రం మా ఫ్యామిలీ ఫోటో అనమాట. ఇంక ఈ బెడ్రూమ్ వచ్చేసి మా పెద్దన్నయ్య బెడ్రూమ్ అనమాట. మా పెద్దన్నది ఇది. చూడండి, ఇట్లా ఉంటుందన్నమాట ఓవరాల్గా అయితే. ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే ఇక్కడ ఉండరు ఫ్రెండ్స్. వాళ్ళైతే బెంగళూరులో ఉంటారనమాట. ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడైతే ఇక్కడే అనుకుంటారు. ఈ రూమ్లో అయితే వాళ్ళదన్నమాట ఈ రూము. మా పెద్దన్నయ్య రూమ్ ఇదైతే. ఇంకా 2 బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా. ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇంక ఇక్కడ కూడా చూడండి, ఇంక బాత్రూమ్లు కూడా చూపిస్తాను. అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇంక ఇదైతే ఫస్ట్ బెడ్రూము. ఇంక ఇట్లా ఉంటుంది ఓవరాల్ అయితే. ఇది కొంచెం పెద్ద రూము. మిగతా అన్నిటితో పోలిస్తే 3 బెడ్రూమ్లు అనమాట. అన్నిటితో పోలిస్తే ఈ బెడ్రూమ్ అనేది చాలా పెద్దదన్నమాట. ఇంక ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ బెడ్రూమ్ అయితే. ఇంకా సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం రండి. మా బాబు అయితే నిద్రపోతూ ఉన్నాడు. ఇంక ఇది వచ్చేసి మా చిన్నన్నయ్య బెడ్రూమ్ అనమాట. మా చిన్నన్నది బెడ్రూమ్ అనమాట ఇదైతే. ఇంక ఇవన్నీ కూడా మా బట్టలు అనమాట. ఇంకా నేను ఉండేదాకా ఉంటాయి ఈ బట్టలు అయితే మాత్రం.
తర్వాత ఇంకా ఖాళీ అయిపోయింది అనమాట. ఈ రూమ్లో అయితే ఏసీ బిగించలేదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే బిగిస్తారనమాట. ఇదైతే మా చిన్న ఇది అనమాట రూమ్ అయితే. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది ఈ రూమ్ కూడా. ఇది కొంచెం చిన్న రూమే కానీ బాగానే ఉంటుంది ఇది కూడా. ఇక్కడైతే మా అమ్మ ఇదైతే ఈ రూమ్ని ప్రస్తుతానికైతే మా అమ్మ ఎక్కువగా వాడద్దు అనమాట. ఈ రూమ్ని యూజ్ చేస్తుంది అనమాట. ఇంకా బట్టలు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది మా అమ్మ. ఇంక ఏదైనా సరుకులు తీసుకొచ్చినప్పుడు ఇంక ఇట్లా పెట్టేసుకుంటాము. ఇంకా పైన పాత సామాను ఇంకా అవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే మా సామాను ఉన్నాయన్నమాట. ఇంకా ఈ రూమ్లో కూడా ఒక చిన్న బెడ్ అయితే ఉంది. ఇదైతే దాదాపు మేము పుట్టినప్పటి నుంచి ఉందన్నమాట. ఈ బెడ్ అయితే మాత్రం ఇంకా దాన్ని కాపాడుకుంటా వస్తుందన్నమాట మా అమ్మ అయితే. ఒక గుర్తు అనమాట ఈ బెడ్ అయితే మాకు. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది చూడండి, మీకు చూపిస్తాను. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమే. ఇంకా ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రూమ్ అయితే. బెడ్రూమ్ అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నా బెడ్రూమ్లోకి వెళ్దాం రండి. నేను ఎప్పుడన్నా ఊరి నుంచి వచ్చినప్పుడు ఇదైతే నేను ఇక్కడ ఈ రూమ్లోనే నేను ఎక్కువగా పనుకుంటాను. ఇదైతే 3rd బెడ్రూమ్ అనమాట నాది. చూడండి, ఇదైతే చాలా చిన్నదనమాట. ఆ రెండింటితో పోలిస్తే ఈ బెడ్రూమ్ చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఇంకడైతే మా పాప నిద్రపోతూ ఉందన్నమాట, ఇంకా లేవగలేదు. ఇంకా ఈ రూమ్లో అయితే ఏసీ ఉందన్నమాట. ఇంకా ఆ రూమ్లో అయితే లేదు. మా పెద్దన్నయ్య బెడ్రూమ్లో, నా బెడ్రూమ్లో అయితే ఏసీ బిగించారు. ఇంకా నెక్స్ట్ అయితే మా చిన్నన్నయ్యకి కూడా ఏసీ బిగియాలంటున్నారు అనమాట మా నాన్న. నెక్స్ట్ ఇయర్ అయితే బిగిస్తారు. ఇంకా ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది ఈ బెడ్రూము. ఇంక ఇదైతే ఈ బీరువా కూడా మేము చిన్న పుట్టాల నుంచి ఉందన్నమాట ఈ బీరువా కూడా. సో ఇది అయితే ఈ రూమ్లో పెట్టేసుకుంది. దీంట్లో అయితే మా అమ్మ చీరలు, మా నాన్న బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా పైన అంతా ఇట్లా ఉంటుంది. పాత సామాన్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ అయితే. చూడండి, టోటల్గా 3 బెడ్రూమ్స్ అనమాట. 3 బెడ్రూమ్స్ టోటల్గా. ఇంకా ఇక్కడ ఒక జోలు ఉందన్నమాట. ఇంక మేము ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడే పనుకుంటాం కాబట్టి ఒక జోలు కూడా కట్టేసింది మా అమ్మ. ఇంకా చూడండి. సో ఇది ఫ్రెండ్స్, ఇది 3rd బెడ్రూమ్ అయితే కూడా మీకు అందరూ చూపించేసాను. చూడండి, ఇంక ఇలా ఉంటుంది అన్నమాట 3rd బెడ్రూమ్ కూడా. ఇంకా ఏసీ వేసాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే, అందుకని డోర్ వేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.